శాశ్వతుడైన దేవుడే మనకు నిత్య నివాసంగా ఉండి మనల్ని ఎంతో ఆదరిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. ఈ రోజు మన ధ్యానం మార్కు సువార్త 14వ అధ్యాయం 10 నుంచి 25 వచనాల వరకు. 10-11 వచనాలు చూసినట్లయితే, ఇస్కరియోతు యూదా యేసుప్రభు వారిని ప్రధాన యాజకులకు అప్పగించడానికి వారి దగ్గర నుండి డబ్బులు తీసుకుని యేసుప్రభుని అప్పగించడానికి సిద్ధపడిపోయాడు. యూదా బయటకు శిష్యుడే, కాని అంతరంగంలో కాదు. అందుకే వాక్యం చెప్తుంది, అంతరంగమందు యూదుడే యూదుడు అని. రోమిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో. అలాగే అంతరంగమందున్న క్రైస్తవుడే దేవుని దృష్టికి క్రైస్తవుడు. యూదా దేవునితో ఉన్నప్పటికీ దేవుని మనసెరిగిన వాడుగా ఉండలేదు. అందుకు అలా విరోధంగా, ప్రభుకి విరోధంగా తయారయ్యాడు. మనము కూడా అంతే. దేవుని మనసు తెలుసుకోకపోతే దేవుని చిత్తంను ఎప్పటికీ మనం గ్రహించలేం. ఆయన పనిని ఆయన పద్ధతిలో చెయ్యము, మన పద్ధతిలో చేసుకుంటూ వెళ్తాము. కానీ అది దేవుని చేత ఆమోదించబడదు. ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. మరి దేవుని చేత ఆమోదించబడని పనిలో మనకి బహుమానం ఉండదు. మనం చేసే పని వృధా ప్రయాస అవుతుంది. చాలా మంది అనుకుంటాడు దేవుడు మన ప్రయాసను వ్యర్థం చేయడు అని. ఎప్పుడు వ్యర్థం కాదు అని అంటే, దేవుని పద్ధతిలో మనం పని చేసినప్పుడే వ్యర్థం కాదు. దేవుని పని ఎప్పుడు కూడా ఆయన విధానంలోనే మనం చేయాలి. అందుకే ప్రభు అంటారు, మీ తలంపులు నా తలంపులు వేరు, మీ మార్గాలు నా మార్గాలు వేరు అని. కాబట్టి ఆయన మార్గాలలో మనం ఆయన పనిని చేసినట్లయితే అప్పుడు మన ప్రయాస వ్యర్థం కాదు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, యేసు ప్రభుకు యూదా ద్రోహం చేస్తాడని ముందే తెలుసు. ఆయన తనతో ఉండటానికి ప్రభువు అనుమతించారు. అతడు చేసే పనికి ప్రభు అన్నారు, అతడు పుట్టకపోయినా అతనికి ఎంతో మేలు అని. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జరగాల్సినవి తప్పకుండా జరుగుతాయి. కానీ ఆ జరిగే వాటిల్లో మన పాత్ర ఏంటి, మనం ఎటువంటి పాత్రగా వాడబడుతున్నాము అన్నది ముఖ్యం. మంచి చెడు రెండు మన ఎదుటే ఉంటాయి. దేనిని చూస్ చేసుకోవాలి అన్నది, దేనిని ఎన్నుకోవాలన్నది మన మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనల్ని మనం ఎప్పుడు ఎటువంటి పనిలో వాడబడుతున్నాం అనేది పరీక్షించుకోవాలి. మనము ఏ పాత్రగా వాడబడుతున్నాము అనేది చూసుకుంటూ ఉండాలి. ఇంకా 12 నుంచి 25 వచనాల్లో చూసినట్లయితే, పస్కా భుజించడానికి ఏర్పాట్లు చేస్తూ ఆ ప్రభు రాత్రి భోజన కార్యక్రమాన్ని గురించి మనం చదువుతాం. క్రైస్తవులమైన మనకు ఇది అత్యంత ప్రాముఖ్యమైన కార్యక్రమం. దేవుడు మనతో చేసిన నిబంధన జ్ఞాపకార్థంగా ఈ భోజన సంస్కారాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రొత్త నిబంధన ఎటువంటిది, ఎందుకు దీన్ని క్రొత్త నిబంధన అన్నారు అని అంటే, మనం ఒక్కసారి ఆదికాండం 15వ అధ్యాయంలోకి వెళ్ళాలి. అక్కడ చూసినట్లయితే, తండ్రి అయిన దేవుడు అబ్రహాముతో ఒక నిబంధన చేస్తాడు. ఆ నిబంధన చేసే క్రమంలో జంతువులు తెచ్చి దాని నడిమికి ఖండించి దేనికి ఎదురుగా దాన్ని పెట్టి, ఆ రెండింటి మధ్యలో మామూలుగా అయితే ఇద్దరు నడవాలి. ఎవరైతే నిబంధన చేసుకుంటున్నారో, అంటే ఇక్కడ దేవుడు అబ్రహాము ఇద్దరు కూడా నడవాలి. కానీ ఇక్కడ అబ్రహాముకు అంటే అబ్రాముకు, అప్పటికి ఇంకా అబ్రహాముగా పేరు మార్చబడలేదు గనక అతని పేరు అబ్రాముగానే ఉంది. అబ్రాముకు దేవుడు గాఢ నిద్ర కలుగ చేసి వాటి మధ్యలో నుండి రాజుకున్న పొయ్యి ఇంకా అగ్ని జ్వాల వాటి మధ్యలో నుంచి నడిచిపోవటం మనం చూస్తాం. ఇదంతా కూడా మనం ఆదికాండం 15వ అధ్యాయంలో చదవగలం. మామూలుగా మనుష్యులు ఈ నిబంధనను మీరితే ఆ మనిషి ఆ జంతు కళేబరాలతో సమానంగా ప్రభు చూస్తారు. అంటే అలా చనిపోయిన వాటితో సమానమని ఇర్మియా పుస్తకం 34వ అధ్యాయం 18-19 వచనాల్లో మనం ఈ విషయాన్ని స్పష్టంగా చూడగలం. కానీ దేవుడు మనిషిని ఎంత ప్రేమించారంటే, ఏ వైపు నుంచి చూసినా మనిషి రక్షించబడాలి, కాపాడబడాలనే ఉద్దేశంతో దేవునికి తెలుసు మనిషి అయితే తప్పకుండా నిబంధనను మీరతాడు అని. అందుకే తానే మనిషి వైపు నుండి, తన వైపు నుంచి, ఇరువైపుల నుంచి కూడా ఆ జంతు కళేబరాల మధ్యలో నిబంధన చేస్తూ తానే నడిచారు. అబ్రహాముకు గాఢ నిద్రను కలిగించారు. ఇప్పుడు నడిచింది తానే కాబట్టి మనిషి నిబంధనను మీరిన ఆ శిక్ష తన మీదే పడింది. మనిషి చేసిన ప్రతి తప్పుకు, ప్రతి పాపానికి, ప్రతి అతిక్రమానికి శిక్షనంతా తన మీదే వేసుకుని తానే భరించి ఒక క్రొత్త నిబంధనకు తెరతీశారు యేసుప్రభు వారు. ఈ క్రొత్త నిబంధన చేయడం కోసం ఇక్కడ శిక్షించబడింది యేసుక్రీస్తు ప్రభువారే. కనుకనే ఆయన పేరట మనం ఏం అడిగినా పొందుకుంటాం. ఆయన యందు విశ్వాసముంచు వారందరికీ కూడా నిత్య జీవము. అందుకే మనకు యేసుప్రభు అంటే అంత ప్రాధాన్యత. ఆయన నీ కోసం నా కోసం చేసిన పని సామాన్యమైంది కాదు. నిన్ను నన్ను ప్రేమించిన తీరు దాన్ని ఎవ్వరు కూడా వివరించలేరు. ఈ క్రొత్త నిబంధనలో మనకు సంబంధించిన ప్రతి శాప
పాపకరమైన విషయాలన్నీ తన మీదే వేసుకుని ఇంకా మనం వాటి కింద ఉండవలసిన అవసరం లేకుండా పూర్తిగా మనల్ని విమోచించారు, విడిపించారు. ఆనాటి పస్కా గొర్రెపిల్ల సంహారక దూత నుంచి వారిని రక్షించినట్లే ఈరోజు ఈనాటి మన పస్కా గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు ప్రభువారు మనలందరినీ మరణం నుంచి తప్పించారు. పాపం వలన వచ్చే జీతము మరణము అనే వాక్యం స్పష్టంగా చెప్తోంది. కాబట్టి అందరము మరణానికి లోనైన వారమే, కానీ అటువంటి మరణం నుంచి ప్రభు మనల్ని తప్పించారు. అయితే మీరు అనుకోవచ్చు, క్రొత్తగా వింటున్న వారు, తెలియని వారు, అదేంటి శరీరం మరణం నొందుతుంది కదా అని. అయితే దేవుని దృష్టికి మరణం అనేది ఆత్మ సంబంధమైనది. కాబట్టి ఆత్మ రక్షించబడకపోతే ఆత్మ నిరంతరము నిత్యత్వంలో దేవుని నుంచి వేరై ఆ ఎడబాటు, శాశ్వతమైన ఎడబాటు కలుగుతుంది. దాన్ని రెండవ మరణం అంటారు. కనుక దాని నుంచి ప్రభు మనల్ని తప్పించారు. మనం శాశ్వతంగా దేవునితో నివసించటానికి, నిత్యము ఆయనతో కలిసి యుగయుగాలు సంతోషంగా బ్రతకడానికి దేవుడు చేసిన ఏర్పాటే ఈ క్రొత్త నిబంధన. ఒక మనిషి నిబంధనను మీరితే పొందవలసిన శిక్ష, హింస, శ్రమ అంతా కూడా యేసుప్రభు వారు భరించి ఈరోజు ఎంతో ఓదార్పుని, ఆదరణను, క్షమాపణను మనకు ఉచితంగా అనుగ్రహించారు. ఈ క్రొత్త నిబంధనలో ఒక్కసారి మన పాపములు క్షమించబడిన తర్వాత ఇంకా వాటిని ఎన్నటికీ ఆయన జ్ఞాపకం చేసుకోరు. ఈ విషయాన్ని హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తాం. అందుకే ప్రభు అంటున్నారు, నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుతున్న రక్తము అని 24వ వచనంలో. ఇంకా 25వ వచనంలో ప్రభు అంటారు, నేను దేవుని రాజ్యంలో ద్రాక్షరసం క్రొత్తదిగా త్రాగుదినం వరకు ఇకను దానిని త్రాగనని మీతో చెప్పుచున్నాను అనేను. దీన్ని బట్టి ప్రభు ఆనాటి శిష్యులకు చెప్తూ ఉన్నారు, ఇంక ఇదే మన చివరి భోజనం. దీని తర్వాత నేను ఆయన వెళ్లబోతున్న మరణ పునరుద్ధానాల గురించి వారికి చెప్పకనే చెప్తూ ఉన్నారు. కానీ వారెవ్వరు కూడా దాన్ని గ్రహించలేదు. ఈ రోజు ఈ ధ్యాన భాగంలో నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యూదా జీవితం మనకు ఒక హెచ్చరిక. అంతరంగమందు మనం ఎలాగున్నామో మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఈ క్రొత్త నిబంధన క్రీస్తు రక్తంతో స్థాపించబడింది. ఎవరైనా తమకు కలిగింది, తమకున్నది ఇవ్వటంలో ఏమాత్రము పెద్ద అతిశయోక్తి కాదు. కానీ క్రీస్తు తనలో నుంచి తీసిచ్చారు, మనకి తన లోపల నుంచి ఇచ్చారు. కాబట్టి ఈ నిబంధన చాలా స్థిరమైనది, చాలా ప్రత్యేకమైనది. ఈ నిబంధన చాలా దీవెనకరమైంది. ఈ నిబంధనలోనికి ఇంకా మీరు ఎవరైనా ఎంటర్ కాకపోతే ఈ నిబంధనలోనికి ప్రవేశించి నిజంగా ప్రభు యొక్క శరీర రక్తాలు తీసుకుని ఆయనలో మనలో ఆయన జీవించే అవకాశం ఉందని యోహాను సువార్త 6వ అధ్యాయంలో ప్రభు అన్నారు. కనుక ఇంత గొప్ప అవకాశం ఉచితంగా మనకు లభిస్తూ ఉన్నప్పుడు మనం ఎందుకు ప్రభుకి దూరంగా ఉండాలి? ఆలోచించుకోవాలి. ఆలోచించి ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ ధ్యాన భాగంలో నుంచి మేము తెలుసుకునే సంగతులన్నిటిని బట్టి ఒక్కసారి మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి ఇష్టపడుతున్నాం. మా అంతరంగం ఎలాగుందో, ఒకవేళ మా అంతరంగం నీకు నచ్చినట్లుగా లేకపోతే మారు మనసు మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇది నీకు అసాధ్యం కాదు ప్రభు. ఎటువంటి వ్యక్తినైనా నీవైతే తప్పకుండా మార్చగలవు. కాబట్టి మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాం. నీకు ఇష్టమైనట్లుగా మమ్మల్ని మారిస్తే నిజంగా మాకు మా జీవితాల్లో గొప్ప సమాధానం మేము కలిగి ఉంటాం. ఎంతో శాంతిని, సంతోషాన్ని అనుభవించగలుగుతాం. ఇది మేము అనుభవపూర్వకంగా ఇంతకు ముందే తెలుసుకున్నాం. అయినప్పటికీ ఇంకా కొన్ని ఏరియాస్ లో మేము మారవలసిన సందర్భాలు ఇంకా ఉన్నాయి గనక మీ సన్నిధిలో బ్రతిమాలుతున్నాము ప్రభా. తండ్రి, మా పాపముల శిక్షను మీరు భరించారు. అయితే ఇక మీదట ఎన్నటికీ మరలా మేము పాపంలో పడకుండా మమ్మల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం. నీ చిత్తం తెలుసుకుని నీ పద్ధతిలో అన్ని పనులు చేయడానికి సహాయం చేయండి. మీ ఇష్టానుసారంగా బ్రతికితే నిజంగా మేమెంతో దీవించబడతామని నీ లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. మా ఎదుట ఉంచబడిన మేలు, కీడు రెండిట్ల మధ్యలో మేము ఏది ఎన్నుకోవాలో, ఏ పాత్రగా వాడబడాలో ప్రభా తగిన బుద్ధి జ్ఞానములు మాకు దయచేయమని వేడుకుంటూ ఈ మనవులన్నీ యేసు ప్రభువారి నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనను గాక. ఆమెన్.